నేటి నుంచి పత్తి కొనుగోలు బంద్. నోటిఫై అయిన 322 మిల్లుల్లో కొనుగోలు జరపాలని జిన్నింగ్ మిల్లుల సంఘం డిమాండ్. సమ్మె నిర్ణయానికి విరమించుకోవాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి తిరస్కరించిన జిన్నింగ్ మిల్లుల సంఘం. పత్తి మిల్లులు తీసుకురావద్దని మిల్లర్ల వినతి. మంగళవారం రాష్ట్రానికి సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తా రానున్నారు. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. సో ఈ రోజు నుంచి అయితే పత్తి కొనుగోలు బంద్ మరియు నోటిఫై అయిన 322 మిల్లుల్లో పత్తి కొనుగోలు జరపాలని మరియు జిన్నింగ్ మిల్లుల సంఘం అయితే డిమాండ్ చేసింది. మరి మన రైతులుగా పత్తి కొనుగోలు చేయాలని మీరు కూడా డిమాండ్ చేయాలి అందరం కలిసి. ఎందుకంటే మనం వీళ్ళు ఇలానే బంద్ కొనసాగిస్తుంటే మనం నష్టం మనకి వస్తుంది. కాబట్టి మన పత్తి రైతులు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రాష్ట్రాలైన పత్తి రైతులు అందరూ ఐక్యమత్యమై ధర్నాకు దిగితేనే పత్తి కొనుగోలు సజావుగా సాగుతాయి. మరి మ్యాచురేషన్ వంటి మరి కిసాన్ కపాస్ షాప్ అలాంటి ఇవన్నీ రద్దు చేసి మునుపటిలాగానే పత్తి కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను. వీడియో మాత్రం ప్రతి ఒక్క రైతులు చూడండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పత్తి కొనుగోళ్ల విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరవడం లేదు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ తీసుకొచ్చిన నిబంధనలపై నిరసన వ్యక్తం చేస్తూ జిన్నింగ్ మిల్లుల యజమానులు సోమవారం నుంచి పత్తి కొనుగోలు నిలిపిస్తున్నట్టు విషయం తెలిసిందే. L1, L2 నుంచి L12 వరకు మిల్లుల విభజనను వ్యతిరేకిస్తూ మిల్లర్లు ఈ నెల 6వ తేదీ బంద్ పిలుపునిచ్చారు. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు బంద్ ఆలోచనలు వాయిదా వేసుకున్నారు. అయితే 10 రోజులైన నిబంధనలో సడలింపులు లేకపోవడంతో సోమవారం నుంచి మిల్లర్లు బంద్ చేయనట్లు ఇటీవల అల్టిమేటం ఇచ్చారు. అయితే వివిధ మార్కెట్కు పెద్ద ఎత్తున పత్తి వస్తున్న నేపథ్యంలో బంద్ ఆలోచన విరమించుకోవాలని మంత్రి తుమ్మల వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేందర్ మోహన్తో పాటు ఆయన జిల్లా కలెక్టర్ జిన్నింగ్ మిల్లుల యజమానులతో జరిపిన చర్చలు సఫలం కాలేదు. రాష్ట్రంలో సీసీఐ నోటిఫై చేసిన 322 మిల్లర్లు తెరిపించి అన్నిట్లో కొనుగోలు జరిపితే పత్తి కొనుగోలు సాగుతాయని స్పష్టం చేసినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి బి రవీందర్ రెడ్డి కక్కిరెల రమేష్లు సాక్షి పేపర్కి తెలిపారు. బంద్ నేపథ్యంలో పత్తి మిల్లులకు తీసుకురావద్దని రైతులకు వారు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మౌలిక శాఖ మంత్రి మాట్లాడిన మంత్రి తుమ్మల పత్తి కొనుగోలు నిలిపేయాలని జిన్నింగ్ మిల్లులు యజమానులు అల్టిమేట్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో పత్తి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మౌలిక శాఖలతో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. సీసీఐ తీసుకొచ్చిన L1, L2 నిబంధనలతో జిన్నింగ్ మిల్లులు నష్టపోతున్నారని, అన్ని జిన్నింగ్ మిల్లులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. పత్తి రైతులు ఇప్పటికే అకాల వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సీసీఐ తీసుకొచ్చిన 12 లోపు తేమ శాతం మరియు ఎకరానికి 7 క్వింటాల పత్తి పరిమితి నిబంధనలతో రైతులు కష్టాలు పడుతున్నారని తెలిపారు. మంగళవారం రాష్ట్రానికి సీసీఐ సీఎండీ సీసీఐ ఆంక్షలు, జిన్నింగ్ మిల్లుల బంద్ వంటి అంశాలపై ప్రభుత్వంతో చర్చించేందుకు ఈ నెల 18న సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తా రాష్ట్రానికి రానున్నారు తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో సీసీఐ సీఎండీని ప్రభుత్వంతో చర్చలు పంపినట్టు సమాచారం. కాగా సీసీఐ సీఎండీ వచ్చేంత వరకు ఈ సమస్య పరిష్కారం కాదని తెలిసిపోవడంతో సోమవారం నుంచి పత్తి కొనుగోలు నిలిచిపోయి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో అందరూ పత్తి రైతులు ఐకమత్యమై పత్తి ధర్నా చేయాలి. ఎందుకంటే పత్తి కొనుగోలు చేయాలంటూ మరి ఎకరాకు 7 క్వింటాలు మరియు 12% తేమ మరి కపాస్ కిసాన్ యాప్ లాంటివి అన్నీ రద్దు చేయాలని. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్